వెల్కమ్ టు విశ్వాస్ కిచెన్. ఈరోజు ఇంకొక క్విక్ అండ్ ఈజీ రెసిపీ తెలుసుకుందాం. అదే సేమియా ఉప్మా. మీ అందరి కోసం సేమియా ఉప్మా చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో 1 కప్పు సేమియా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. మనం దగ్గరుండి కలుపుకునేటట్టయితే మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టి రోస్ట్ చేయాలి సేమియాని. సేమియా ఉప్మాకి ముందుగా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఇంగువ, తాలింపు గింజలు లైక్ ఆవాలు, జీలకర్ర, శనగబెడలు, మినప్పప్పు, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సో ఐఎమ్ యాడింగ్ గ్రీన్ చిల్లీ. తర్వాత కొంచెం వెజిటేబుల్స్ కొంచెం వేసుకునే వాళ్ళు ఉంటే బీన్స్, పీస్ అన్నీ వేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఐఎమ్ యాడింగ్ క్యారెట్ ఫర్ ద టైం బీయింగ్. తర్వాత ఈ వెజ్జీస్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసాము సాల్ట్తో పాటు. కరివేపాకు వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. సో మనం ఇప్పుడు ఆల్రెడీ వెజ్జీస్ అన్నీ వేసుకున్నాం కాబట్టి వెజ్జీస్ కొంచెం ఉడికిపోయాయి. సో దాన్ని కొంచెం నీళ్ళలో ఇంకా బాగా ఉడికిస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మనం 1 కప్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మనం ఆల్రెడీ రోస్టెడ్ సేమియా వేసాం కాబట్టి రోస్టెడ్కి ఇంకొంచెం వాటర్ పడుతుంది. సో అందుకని ఇంకొక ½ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో 1 కప్ సేమియా ఈజ్ ఈక్వల్ టు 1.5 కప్ వాటర్ వేసుకున్నాక మనం ఆల్రెడీ వెజ్జీస్ ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి సేమియా వేసి కుక్ చేయడానికి. సో ఐఎమ్ యాడింగ్ సాల్ట్ నౌ. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయింది అని తెలియడానికి వాటర్ బబుల్స్ వస్తాయి ఇలా పైన. సో వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో అంటే మనం సేమియా యాడ్ చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని యాడ్ చేసుకుందాం. సో దట్ మనం స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా ఉప్మా రావడానికి మనకి ఈజీ అవుతుంది.